భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 13 శ్లోకం తతః సంఘాశ్చ వీర్యశ్చ పణవానకగోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. అనువాదము: అటు పిమ్మట శంఖములు, బేర్యలు, పణవాలు, గోముఖాల వాద్యములు, ఈ సమస్త వాద్యములు ఒక్కసారిగా మ్రోగింపబడినప్పటికీ ఆ సమూహధ్వని మహాభీకరంగా యుద్ధరంగాన్ని కుదిపివేసింది. ఇది సాధారణ శబ్దం కాదు, ఇది కురుక్షేత్రానికి ఉపోద్ఘాతం. సేనల తలపోటీ కాదు, ధర్మాధర్మాల యుద్ధ ప్రారంభ సంకేతం. ఈ శబ్దము పాండవుల హృదయాలను గర్జనగా కలచివేసింది, కౌరవుల అహంకారాలను మరింత పెంచింది. తాత్వికంగా మన జీవితంలోనూ అలా శబ్దాలు ఉంటాయి. బయటగా ధ్వనించే కాకుండా లోపల వినిపించే శబ్దాలు. అవి మన నిర్ణయాలను, మన పదాలను ప్రభావితం చేస్తాయి. ఇలా ప్రతి శ్లోకం ఒక లోతైన సందేశం, ఒక ఆంతరంగిక పిలుపు, ధర్మాన్ని, కర్తవ్యాన్ని గుర్తు చేసే సంకేతం. ధన్యవాదాలు శ్రోతలారా. ఈ వీడియో మీకు నచ్చితే థ్యాంక్స్ బుద్ధ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత శ్లోకాలలోని జీవన సందేశాలను మిమ్మల్ని చేరుస్తూనే ఉంటాం. శుభం భవతు.